వన్డే ర్యాంకింగ్స్లో రోహిత్ టాప్ ర్యాంకును కోల్పోయాడు. అగ్రస్థానంలో 22 రోజులే నిలిచాడు. ఆస్ట్రేలియాతో వన్డే సిరీస్లో మెరుపులు మెరిపించాక రోహిత్ తొలిసారి టాప్ ప్లేస్ను అందుకున్నాడు. కానీ ఇప్పుడు ఆ టాప్ ప్లేస్ను న్యూజిలాండ్ ఆటగాడు డారెల్ మిచెల్ సొంతం చేసుకున్నాడు. 46 సంవత్సరాల తర్వాత నెంబర్ 1 ర్యాంక్ అందుకున్న న్యూజిలాండ్ బ్యాటర్గా రికార్డుల్లోకి ఎక్కాడు. రోహిత్ కంటే డారెల్ మిచెల్ ఖాతాలో జస్ట్ ఒక్కటే రేటింగ్ పాయింట్ అధికంగా ఉంది. హిట్ మ్యాన్ సాధించిన రేటింగ్ పాయింట్లు 781. డారెల్ మిచెల్ ఖాతాలో ఉన్న రేటింగ్ పాయింట్లు 782. ఆఫ్ఘాన్ ఆటగాడు ఇబ్రహీం జద్రాన్ 2వ స్థానం నుంచి 3వ స్థానానికి పడిపోయాడు. భారత్ వన్డే జట్టు కెప్టెన్ శుభ్మన్ గిల్ 4వ స్థానంలో కంటిన్యూ అయ్యాడు. 5వ ర్యాంకును విరాట్ కోహ్లీ నిలబెట్టుకున్నాడు. శ్రీలంకపై సెంచరీ కొట్టిన పాక్ మాజీ కెప్టెన్ బాబర్ ఆజమ్ 6 స్థానాలు ఎగబాకాడు. 6వ ర్యాంకు చేరుకున్నాడు. ఐర్లాండ్ బ్యాటర్ హ్యారీ టెక్టర్ 7వ స్థానంలో, శ్రేయస్ అయ్యర్ 8వ ర్యాంకులో నిలిచారు. టాప్ 10లో భారత్ నుంచి మొత్తంగా 4 ఆటగాళ్లున్నారు. వన్డేల్లో టాప్ 10 బౌలర్ల జాబితాలో టీమిండియా నుంచి కుల్దీప్ యాదవ్ మాత్రమే చోటు దక్కించుకున్నాడు. కుల్దీప్ యాదవ్ 6వ ర్యాంకులో కొనసాగాడు. రవీంద్ర జడేజా 14, మహమ్మద్ సిరాజ్ 15 ర్యాంకుల్లో ఉన్నారు. షమి 19వ ర్యాంకులో కొనసాగాడు. ఆఫ్ఘాన్ స్టార్ ప్లేయర్ రషీద్ ఖాన్ టాప్ ప్లేస్ ను నిలబెట్టుకున్నాడు. శ్రీలంకతో 2వ వన్డేలో రాణించిన పాకిస్తాన్ బౌలర్ అబ్రార్ అహ్మద్ ఏకంగా 11 స్థానాలు ఎగబాకాడు. కెరీర్ బెస్ట్ 11వ ర్యాంకు సాధించాడు. వన్డేల్లో ఆల్రౌండర్ల జాబితాలో ఆఫ్ఘాన్ ప్లేయర్ అజ్మతుల్లా ఒమర్జాయ్ అగ్రస్థానంలో కొనసాగాడు. టాప్ 10లో టీమిండియా నుంచి అక్షర్ పటేల్ మాత్రమే ఉన్నాడు. అక్షర్ పటేల్ 9వ ర్యాంకులో, జడేజా 11వ ర్యాంకులో ఉన్నారు. హార్దిక్ పాండ్యా 24, కుల్దీప్ యాదవ్ 27వ ర్యాంకుల్లో కొనసాగారు. కోల్కతా టెస్ట్ తర్వాత సౌత్ ఆఫ్రికా కెప్టెన్ బౌమా కెరీర్ బెస్ట్ ర్యాంక్ను అందుకున్నాడు. 2 స్థానాలు ఎగబాకి 5వ ర్యాంకు చేరాడు. టెస్ట్ బ్యాటర్స్ ర్యాంకింగ్స్ లో ఇంగ్లాండ్ మాజీ కెప్టెన్ జో రూట్ టాప్ ప్లేస్ లో కొనసాగాడు. టాప్ 10లో భారత్ నుంచి యశస్వి జైస్వాల్ ఒక్కడే ఉన్నాడు. 2 స్థానాలు కోల్పోయిన జైస్వాల్ 7వ ర్యాంకుతో సరిపెట్టుకున్నాడు. శుభ్మన్ గిల్ 2 స్థానాలు ఎగబాకాడు. 13వ ర్యాంకు నుంచి 11వ ర్యాంకు చేరుకున్నాడు. పంత్ 4 స్థానాలు కోల్పోయాడు. 8వ ర్యాంకు నుంచి 14వ ర్యాంకు పడిపోయాడు. బౌలర్ల ర్యాంకుల్లో బుమ్రా టాప్ ప్లేస్ లో కొనసాగాడు. సిరాజ్ 11వ ర్యాంకు నుంచి 12వ ర్యాంకు పడిపోయాడు. 2 స్థానాలు మెరుగైన కుల్దీప్ యాదవ్ కెరీర్ బెస్ట్ 13వ ర్యాంకు చేరుకున్నాడు. రవీంద్ర జడేజా 4 స్థానాలు జంప్ అయ్యాడు. 14వ ర్యాంకులో నిలిచాడు. కోల్కతాలో భారత్ జట్టును మడతబెట్టిన సౌత్ ఆఫ్రికా స్పిన్నర్ హార్మర్ 20 స్థానాలు ఎగబాకాడు. కెరీర్ బెస్ట్ 24వ ర్యాంకును అందుకున్నాడు. ఆల్రౌండర్ల జాబితాలో జడేజా టాప్ ప్లేస్ ను నిలబెట్టుకున్నాడు. అక్షర్ పటేల్ 11, వాషింగ్టన్ సుందర్ 12వ ర్యాంకుల్లో ఉన్నారు. టీ20 ర్యాంకింగ్స్లో భారత్ ప్లేయర్లకు తిరుగు లేకుండా పోయింది. అభిషేక్ శర్మ అగ్రస్థానాన్ని నిలబెట్టుకున్నాడు. తిలక్ వర్మ 5వ స్థానంలో కొనసాగాడు. సూర్యకుమార్ యాదవ్ 6వ ర్యాంకులో కంటిన్యూ అయ్యాడు. బౌలర్ల ర్యాంకుల్లో భారత్ నుంచి వరుణ్ చక్రవర్తి అత్యుత్తమ ర్యాంకులో ఉన్నాడు. టాప్ ప్లేస్లో కొనసాగాడు. అక్షర్ పటేల్ 13వ ర్యాంక్, కుల్దీప్ యాదవ్ 19వ ర్యాంకుల్లో ఉన్నారు. ఆల్రౌండర్ల జాబితాలో పాక్ ప్లేయర్ సయీమ్ ఆయిబ్ అగ్రస్థానంలోనే నిలిచాడు. హార్దిక్ పాండ్యా 6వ ర్యాంకులో, అక్షర్ పటేల్ 11వ ర్యాంకులో ఉన్నారు. అభిషేక్ శర్మ 17వ స్థానంలో కొనసాగాడు.